ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఒక రోజంట ఒక భక్తుడు శివాలయంకి వెళ్ళి నంది చివరి ఈ విధంగా చెప్పాడంట. ఆ నంది ఆ మాట విన్న వెంటనే గబగబా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ స్వామివారు ఎక్కడ అని ఓ కంగారు పడుతుంది. ఇది విన్న పార్వతీదేవి ఏమైంది నంది అని అడగ్గా, ఒక భక్తుడు వచ్చాడమ్మా, అతను చాలా అమాయకుడిలా ఉన్నాడు, స్వామివారిని అందరూ అది కావాలి ఇది కావాలని అడిగితే ఆ భక్తుడు ఏమడిగాడంటే, ఈశ్వర నాకు ఎంత కష్టం వచ్చినా పర్లేదు, ఆ కష్టంలో నువ్వు తోడుగా ఉండు ఈశ్వర అని చెప్పి అడిగాడమ్మా. స్వామి అతనికి ముందు చాలా పెద్ద కష్టం ఉందని చెప్పేసి పార్వతీదేవితో అన్నది. ఇది విన్న పార్వతీదేవి చిరునవ్వు నవ్వుతూ, ఓ నందీశ్వర, నీ తండ్రి శంకరుడు ఇప్పుడే అతన్ని కాపాడడానికి వెళ్ళాడమ్మా. నిస్వార్థమైన భక్తితో పూజించేవారు ఎవరిని కూడా ఈశ్వరుడు ఎప్పుడు ఒంటరిగా వదిలేడు. ఈశ్వరుడు పూజించే వారు అందరికీ కూడా ఈశ్వరుడు ఎప్పుడు తోడుగా ఉంటాడని చెప్పేసి చెప్పాడు.